కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు గురువారం రాపూర్లో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ విధులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. సమ్మెలో భాగంగా రాపూర్లోని అన్ని ఆటోల కార్మికులు పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ ధరల భారంతో పాటు కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మికులందరూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకుని మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమం సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులతో పాటు ఆటో యూనియన్ ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు కూడా పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు. సుమారు 20-25 సంవత్సరాల నుంచి భోజనాలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న భోజనం వాళ్ళని నిర్ణయించారు. రూపాయి పావుల నుంచి భోజనాలు పెడుతున్నారు. అప్పట్లో జీతాలు లేవు. ఏదో నాయకుడు వస్తాడు చేస్తాడని కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, 7 రూపాయలు పెట్టాడు. తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను చేస్తాను అన్నాడు. ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు బడ్జెట్ నేను పెట్టాను 2,000 రూపాయలు అన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఇచ్చాడో తెలియదు కానీ 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక మనిషి ఒక రోజుకి 100 రూపాయలకి చేస్తున్నారు. అంటే ఒక ఆడ మనిషి బయటకు పోయి 500-600 రూపాయలు కూలి చేసుకుంటున్నారు. కానీ ఒక్క మనిషి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 1 గంట వరకు దాకా భోజనాలు పెట్టి పాత్రలతో ఇంత చెమపడినా కానీ కనీసం ఒక్క 100 రూపాయలు చేతివేస్తున్నారంటే వాళ్ళ బతుకులు ఇంకా మారలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మరి ఎందుకని అనేది మనం ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత ముందు 30 కోట్ల మంది శ్రమ చేసేటువంటి యువకులు ఉన్నారు. ఈ యువకుల శ్రమని పారిశ్రామికవేత్తలు కట్టబెట్టాలి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటే 1991లో కార్డు ఒప్పందం పేరుతోటి, నూతన పారిశ్రామిక విధానం పేరుతోటి మొత్తం ఈ దేశంలో ఉన్న సంపదలన్నీ కూడా విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి ఆ రోజు చట్టం చేశారు. అదే చట్టం 2014లో వచ్చిన తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ మొత్తం పార్లమెంట్ చట్టం చేసింది. పేరు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం 30 కోట్ల మంది ఏకమై 11 ట్రేడ్ యూనియన్స్ ఆల్ ఇండియా వ్యాప్తంగా కలిసికట్టుగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా కార్మిక వర్గం ఏకమై ఈరోజు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మొత్తం అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్స్ కానీ అన్ని రంగాల్లో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు కడుపు కొడుతూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీకి, ఆశా వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా కనీస వేతనానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నాం. 2019లో పెంచారు, 2019 నుండి 2026 ఇప్పటి వరకు కూడా రోజువారీగా ధరలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ కనీస వేతనం ఇచ్చేదానికి ఈరోజు ఎందుకు వెనకాడుతున్నాం మాకు అర్థం కావట్లేదు. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఉన్న పలంగా గత ప్రభుత్వం రద్దు చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత అయినా వెంటనే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పోరాటానికి మేము సిద్ధమవుతాం. అట్లాగే ఆటో కార్మికులకి మహిళా శక్తి ఈరోజు శ్రీశక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత బస్సుని పెట్టారు. ఉచిత బస్సుని మేము స్వాగతిస్తున్నాం సిఐటియుగా. కానీ ఆటో కార్మికులు రోజువారీ ఒక రోజు మొత్తం తోలుకుంటే 700-800 రూపాయలు వచ్చే పరిస్థితి. కానీ ఉచిత బస్సు వల్ల మొత్తం ఆటో కార్మికులందరూ కూడా రోడ్డును పడతా ఉన్నారు. అందుకని ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్మికులు ఈరోజు అన్ని స్కూళ్ళలో భోజనం వడ్డించేటువంటి కార్మికులకి గత 6 నెలల నుండి కూడా జీతాలు పడలేదు. మరి ఎందుకైతే మీరు ఎవరు అని చెప్పి సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మొత్తం ముఠా వర్కర్స్ అనేక మంది, అనేక ఫ్యాక్టరీల్లో, అనేక గోడాల్లో పనిచేసేటువంటి ముఠా వర్కర్స్ 100,000 మంది, 1,00,000 మంది ఈరోజు ఉన్నారు. అట్లాగే పెద్ద ఈరోజు అదానికి సంబంధించి కృష్ణాఘట్టం పోర్టు కంటైన్మెంట్ టెర్మినల్లో పనిచేసేటువంటి 100,000 మంది కార్మికులు అనేక మంది ఈరోజు ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా కార్మిక వర్గంలో పనిచేసేటువంటి అందరికి కూడా అక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా సైదాపురం మైనింగ్ ఏరియాలో పనిచేసేటువంటి కార్మికులు, మరీ ముఖ్యంగా సైదాపురం ప్రాంతంలో మైనింగ్ ఏరియాలో
ఒరిస్సా నుండి, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటటువంటి 500-600 మంది కార్మిక వర్గం వాళ్ళ చేత వెట్టి చేపించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా చనిపోయిన అక్కడ బూడ్చి పారేసిన పరిస్థితి కూడా సైదాపురంలో గతంలో జరుగున్నాయి. ఇంత దుర్మార్గంగా నిబంధనల విరుద్ధంగా కూడా సైదాపురం మైనింగ్లో జరుగుతూ ఉంది. అందుకని వెంటనే ఇవన్నీ వీటి మీద ప్రభుత్వం పరిష్కరించాలి. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉపాధి హామీ రోజులు కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రైతులకు సంబంధించి రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాల వల్ల మొత్తం కూడా కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ నల్ల చట్టాలు కూడా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కలుసుకొని ఈ యొక్క సమ్మెలో విజయవంతంగా ఈరోజు రాపూర్ పట్టణంలో విజయవంతం చేయడం జరిగింది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.